హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వారాహి D9 ఛానల్. కార్తీక పురాణం 23వ అధ్యాయం అండి. జలంధరుడి కోరికను మన్నించిన విష్ణుమూర్తి కైలాసానికి దూతగా వెళ్ళిన రాహువు. జలంధరుడు తమని వెదుగుతూ వస్తున్నాడనే విషయం మేరు పర్వత గుహల్లో దాక్కున్న దేవతలకు తెలిసిపోతుంది. దాంతో వాళ్ళంతా భయపడిపోతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. వాళ్ళ ప్రార్థనలు చెవిన పడగానే గరుడ వాహనంపై శ్రీ మహావిష్ణువు యుద్ధభూమికి చేరుకుంటాడు. విష్ణుమూర్తికి జలంధరుడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. జలంధరుడి జననం, ఆయనకి గల వరాలను గురించి తెలిసిన శ్రీ మహావిష్ణువు ఆయన శక్తిని అభినందిస్తాడు. ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు. లక్ష్మీనారాయణులు తన ఇంట నివసించాలని జలంధరుడు కోరతాడు. అందుకు స్వామి అంగీకరిస్తాడు. జలంధరుడి ఇంట లక్ష్మీనారాయణులు ఉండిపోతారు. ఆయన భూమండలానికి తిరుగులేని నాయకుడిగా పరిపాలిస్తూ ఉంటాడు. ఒక రోజున జలంధరుడి దగ్గరికి నారద మహర్షి వస్తాడు. ఆయన రాకకి గల కారణం ఏమిటని జలంధరుడు అడుగుతాడు. అందుకు నారదుడు స్పందిస్తూ, నేను కైలాసానికి వెళ్ళాను. అక్కడ పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాను. వాళ్ళిద్దరిని చూస్తే చూడముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ సంతోషాలు సంబరాలు ముందు ఎలాంటి వైభవాలు పనికిరావని చెబుతాడు. ఓ జలంధర, ఆ సమయంలోనే నాకు నువ్వు గుర్తొచ్చావు. సరే, నిన్ను కూడా ఒకసారి చూసిన తరువాత, నీ వైభవాలను పరిశీలించిన తరువాత ఎవరు గొప్ప అనే విషయంలో ఒక నిర్ణయానికి రావచ్చని ఇలా వచ్చాను అని నారద మహర్షి అంటాడు. మరి ఇప్పుడు చూశారుగా, మీకు ఏమనిపించింది అని జలంధరుడు అడుగుతాడు. నిజం చెప్పాలంటే ఇద్దరూ సమానమైన వైభవంతోనే వెలుగుతున్నారు. కానీ కైలాసంలోని శివుడు పార్వతీదేవి కారణంగా నీకంటే ఒక మెట్టుపైనే ఉన్నాడు. నీ విషయంలో అదే పెద్ద లోటుగా అనిపిస్తుంది అని అంటాడు. అలా అని చెప్పేసి, నీ దగ్గర అందమైన స్త్రీలు లేరని కాదు నా ఉద్దేశం. పార్వతీదేవి అంతటి సౌందర్యవంతులు లేరని నా అభిప్రాయం. నీ దగ్గర ఎంతమంది కన్యారత్నాలు ఉన్నప్పటికీ వాళ్ళెవ్వరినీ పార్వతీదేవితో పోల్చే సాహసం కూడా చెయ్యలేము. అలాంటి సాధ్వీమణి లేని కారణంగానే జలంధరుడి స్థాయి తగ్గుతున్నట్లుగా తనకు అనిపిస్తుందని చెబుతాడు. జలంధరుడిలో ఈ విషయంపై ఆలోచన రేకెత్తి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నారదుడు. ఎలాగైనా సరే పార్వతీదేవిని తన సొంతం చేసుకోవాలని జలంధరుడు బలంగా నిర్ణయించుకుంటాడు. ఇక ఆలస్యం చేయడం ఇష్టం లేని జలంధరుడు రాహువును పిలిచి తన మాటగా శివుడికి ఏం చెప్పాలనేది వివరించి కైలాసానికి దూతగా పంపిస్తాడు. కైలాసానికి వచ్చిన రాహువును చూడగానే విషయం ఏమిటని శివుడు అడుగుతాడు. వంటి నిండా విభూతి రాసుకుని శ్మశానాల్లో తిరిగే ఆయనకి పార్వతీదేవి వంటి సౌందర్య రాశి భార్యగా అవసరం లేదని జలంధరుడి మాటగా రాహువు చెబుతాడు. అందువలన పార్వతీదేవి వంటి సౌందర్య రాశి జలంధరుడి జోడీగా చూడటానికే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. ఆయన ఆ మాట వినగానే పరమశివుడి కనుబొమ్మల నుంచి ఒక భయంకరమైన పురుష రూపం బయటికి వస్తుంది. ఆగ్రహావేశాలతో ఆ రూపం రాహును కబలించడానికి వెళుతుంది. అయితే దూతను సంహరించకూడదని చెప్పేసి శివుడు వారిస్తాడు. ఆకలితో వచ్చిన వానికి తనకి ఏదైనా ఆహారం చూపించమని ఆ పురుషాకారుడు కోరతాడు. నీ శరీరాన్ని నువ్వే తింటూ వెళ్ళమని శంకరుడు ఆజ్ఞాపిస్తాడు. ఆ పురుషాకారుడు అలాగే చేయగా కేవలం తలభాగం మాత్రమే మిగిలిపోతుంది. ఆ తర్వాత కర్తవ్యం ఏమిటి అన్నట్లుగా స్వామివారి వైపు చూస్తాడు. శివద్వారాన కీర్తిముఖ పేరుతో కొలువై ఉండమని శివుడు వరాన్నిస్తాడు. కీర్తిముఖ ద్వారానికి నమస్కరించిన తరువాతనే తనని దర్శించుకోవాల్సి ఉంటుందని శివుడు చెబుతాడు. అలా చేసిన వారి పూజలు మాత్రమే ఫలిస్తాయని అంటాడు. అందుకు ఆ పురుషాకారుడు స్వామికి నమస్కరించి శివద్వారాన కీర్తిముఖుడుగా మారిపోతాడు. అక్కడి నుంచి బతికి భయపడిన రాహువు కైలాసంలో జరిగిన సంఘటనను జలంధరుడికి వివరంగా వివరిస్తాడు. ఓకేనండి, మళ్ళీ వీడియోతో కలుద్దామండి. బాయ్ అండి. థ్యాంక్ యూ.